అందరూ ఏమంటారంటే జీవితంలో సమయానికి ముందు అలాగే తలరాత కంటే ఎక్కువగా ఏవీ దక్కవని. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ సమయం అంటే ఏమిటి? ఈ సమయం ఏమిటంటే అందులో యుగ యుగాలు దాగున్నాయి, అందులో రోజులున్నాయి, మాసాలున్నాయి, వర్షాలున్నాయి. అవునా? వాస్తవానికి మీ దగ్గర ఎంత సమయం ఉంది మీరు ఉపయోగించుకోవటానికి? ఎప్పటినుంచి ఉందంటే మిమ్మల్ని మీరు గుర్తించడం మొదలుపెట్టినప్పటి నుంచి. ఎంతవరకు ఉంటుందంటే మీరు ఈ లోకం నుంచి వెళ్ళిపోయేంత వరకు. కేవలం మీ దగ్గర ఇంతే సమయం ఉంది. ఇక తలరాత గురించి చెప్పాలంటే తలరాత ఎలాంటి పరిస్థితి అంటే మనిషి తనకు తాను సమయానికి అప్పగిస్తాడు. దాన్నే తలరాత అంటారు. అంటే మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు, కష్టాలను ఎదుర్కొన్నారు, మీరు ముందుకు సాగారు, అలాగే ఏదో ఒక స్థాయికి చేరుకున్నారు. అప్పుడు మీకేమనిపిస్తుందంటే చాలు, ఇక ఎక్కడితో ఆగడం మంచిదని. అదే మీ తలరాత అవుతుంది. తలరాత గురించి చెప్పాలంటే సత్యవంతుడికి తన తలరాతలో మరణం రాసి ఉంది. సావిత్రి తాను చేసిన కర్మల ద్వారా తనకి తిరిగి ప్రాణాలను పోసింది. అంటే ఈ తలరాతని మార్చుకోవచ్చు కర్మ ఇంకా కష్టపడటం ద్వారా. ఆలోచించండి, రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఒకవేళ శ్రీరాముడు దాన్ని తలరాత అని అనుకుంటే ఆయన ఎప్పటికీ భాగ్యవిధాత అయ్యేవాడే కాదు. తలరాత అంటే బేడీలు, వాటిని తెంచటం అవసరం మీ లక్ష్యాన్ని సాధించటం కోసం. ఇక లక్ష్యం పరమాత్మ దగ్గరికి చేరుకోవడమైనా సరే. ఒకవేళ మీరు పరమాత్మ దగ్గరికి చేరుకోలేకపోయినా ఆ మార్గంలో మీరు ముందుకు సాగగలరు. అవునా? అందుకే ఈ తలరాత బేడీలను తెంచేయండి. అలాగే మీ కర్మలతో మీ తలరాతని మీరే మార్చుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.